హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ ప్రేమ్స్. ఈరోజు అయితే మనం పంజాగుట్ట దగ్గర ఉన్న పీవీఆర్కి అయితే వెళ్ళిపోతున్నాం గైస్, అబ్సెషన్ మూవీ చూడడానికి. ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు, ఇంత ఎండలో సిగ్గు లేకుండా తీసుకెళ్తున్నాడు గైస్ నన్ను. ఆ లైఫ్ లో నాకు కావాలనుకున్న ఫ్రెండ్స్. మన ముగ్గురులో కూడా చచ్చిపోయినా పర్లేదు, మిగతా ఇద్దరు సంతోషంగా ఉంటే చాలరా అన్న ఈ లైఫ్ లో నాకున్న ఫ్రెండ్స్. మీ ఇద్దరులో ఒక్కడెవడో డిసైడ్ చేసుకుంటారా? ఏం చేస్తాం, లైఫే జిందగీ అయిపోయింది నా బతుకు. ఇంకో 10 years అయితే నా ఫ్రెండ్స్ ఎవరి గురించి నేను తలుచుకుంటే మాత్రం నా రియాక్షన్ అయితే వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. ఈ బైక్ లో మాత్రం మెయిన్ గా సస్పెన్షన్ అయితే ఎంత హార్డ్ అంటే అంత హార్డ్ గైస్. అసలు ఏంటో ఈ సస్పెన్షన్ నాకైతే అర్థమే కాదు అసలు. ఈ బైక్ లో గుడ్ కన్నా ఎక్కువ చెప్పుకోవడానికి బ్యాడ్లే ఎక్కువ ఉంటాయి గైస్. ఎందుకంటే ఫస్ట్ మనం దీని కాన్స్ గురించి మాట్లాడుతాం. మిర్రర్స్ అయితే హ్యాండిల్ బార్ కి అవతల ఉంటాయి గైస్. ట్రాఫిక్ లో నడపడం అసలు డెడ్లీ హార్డ్ అసలు. అండ్ ఫస్ట్ లో తీసుకున్నప్పుడు గేర్ షిఫ్టింగ్ ప్రాబ్లం అయితే ఫస్ట్ షూర్ ఉంటుంది. ఎస్పెషల్లీ నాలాంటి షార్ట్ రైడర్స్కి అయితే ఈ బైక్ చాలా కష్టం. ఇంకా ప్రోస్ గురించి మాట్లాడినట్టయితే మంచి స్పోర్టివ్ లుక్, మంచి మైలేజ్, రేర్లో బిగ్ టైర్ ఇవ్వడం అండ్ ఏబిఎస్ ఇవ్వడం ఈ బైక్కి చాలా అడ్వాంటేజ్ గైస్. అండ్ ఎక్కడ కూడా ఇది ఒక 125cc బైక్ అన్నట్టు ఎప్పుడూ అనిపించదు అసలు. ఇంకా చాలా వరకు అయితే కొన్ని థింగ్స్ ఇరిటేట్ చేస్తున్నాయి, బట్ అవన్నీ నేను అప్కమింగ్ వీడియోలో చెప్తాను. దీని గురించి అయితే ఒక డీటెయిలింగ్ వీడియో మన ఛానల్ అయితే ఫస్ట్ షూట్ చేస్తాను. ఇంకా అలా రైడ్ చేసుకుంటూ హాఫ్ ద వే వరకు అయితే వచ్చేసాను. నేనైతే నా బాడీకి ఒక మౌంట్ వేసుకొని దానికి ఫోన్ అటాచ్ చేసి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇది ఎలా ఉందంటే బాడీకి ఒక బేబీ క్యారేజ్ చేసుకొని బేబీని క్యారీ చేస్తున్నట్టు అనిపిస్తుంది గైస్, ఇలా ఫోన్ని క్యారీ చేస్తుంటే. అసలే మనం ఇంట్రోవర్ట్ ఎగ్జామ్ పెడితే మనమే ఫస్ట్ ప్రైజ్ కొట్టేస్తాం. నేను ఇలాంటి ఒక కాంటెంట్ క్రియేషన్ చేస్తానైతే అసలు ఎప్పుడూ అనుకోలేదు గైస్. స్టార్టింగ్ లో ఒక 5-6 వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు ఏమనిపించలేదు, కానీ ఇప్పుడు తెలుస్తుంది గైస్ అసలు మనం కాంటెంట్ క్రియేట్ చేయాలి, ఎడిట్ చేయాలి అండ్ వేరే వర్క్స్ కూడా చూసుకోవాలి. అండ్ ఎడిటింగ్ ఈజ్ నాట్ దట్ ఈజీ. అంటే నా ఛానల్లో నేను పెద్దగా ఎడిట్ ఏం చేయలేదు, బట్ నాకు దీనికే అసలు ఎంత కష్టమో అనిపిస్తుంది. అండ్ రైట్ నౌ వాట్ ఐ బిలీవ్ ఇస్ కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. ఇంకా మన ఛానల్లో ఏదో ఒక క్రేజీ కంటెంట్ పోస్ట్ చేస్తూనే ఉంటాం. అలాగే మనం నియర్ బై మాల్కి అయితే వచ్చేసాము. నా ఛానల్లో నాకన్నా ఎక్కువ వీడియో కనిపిస్తాడు. ఇంత కష్టపడి ఎండలో వచ్చింది మూవీకి వెళ్దామని. నా జీవితానికి వీడు ఒక్కడు చాలన్నమాట. ఇంకా మాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం గైస్. మన ఆడిట్ వచ్చేసి 4 అనమాట. మచ్ ఎక్సైటెడ్ మూవీ ఎలా ఉంటుందని. God, I needed this. ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ నా రియాక్షన్ అయితే గులాబ్ జాములు కలగలడిపోయాయిరా. టైటిల్ చూసి మోసపోయాను గైస్ నేను. అసలు వీడియో చెప్పలేదు ఇది ఒక హారర్ మూవీ అని చెప్పి. ఇంత డేంజరస్ మూవీకి అసలు నేను వెళ్తానని ఎప్పుడు అనుకోలేదు. నా రేటింగ్ కూడా ఇవ్వను ఈ మూవీకి అయితే. ఓవరాల్ ఇట్స్ అ గుడ్ మూవీ. అండ్ తర్వాత వచ్చే కంటెంట్ కోసం డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రైడ్ విత్ ప్రేమ్స్. బై బై.